ఈరోజు మేము చిట్టుబాబు గారి ఫామ్ హౌస్కి వచ్చామండి. మేము లైఫ్ అట్ ఫామ్ హౌస్లోకి వచ్చామండి. అర్థమైంది వీళ్ళు ఎందుకు ఇంత హ్యాపీగా వీక్లీ వన్స్ ఎందుకు వస్తున్నారు అనేది. ఫామ్ హౌస్ చిట్టుబాబు గారి ఫామ్ హౌస్. ఈరోజు మేము చిట్టుబాబు గారి ఫామ్ హౌస్కి వచ్చామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ప్రశాంతమైన జీవితాన్ని ఇక్కడ గడపడం జరుగుతుంది. వీళ్ళు నాకు కూడా చాలా నేచర్ అంటే చాలా ఇష్టం. నేను 2 years బ్యాక్ కూడా వచ్చాను ఇక్కడికి. వీళ్ళు ఇన్స్పైర్గా తీసుకుని నేను కూడా వేరే చోట తీసుకోవడం జరిగింది. నేచర్ని వీళ్ళు ఆస్వాదిస్తూ ఇక్కడ వితౌట్ పెస్టిసైడ్స్ తోటి కూరగాయలని పండిస్తున్నారు. నేను కూడా వేసిన మొక్క ఇందులో ఉంది. ఫ్రూట్ యాపిల్ వేసాను నేను. సో వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీక్లీ వచ్చేస్తుంటారు వీళ్ళు. అలాగే మనందరం కూడా నేచర్కి దగ్గరగా ఉండాలనేది నా యొక్క అభిమతం. ఈ సిటీలో మనకి అంతా కూడా రోజు యాంగ్జైటీ టెన్షన్స్ తోటి మనం రిలాక్సేషన్ అనేది కోల్పోయి మానసికంగా కూడా మనం చాలా రిలీఫ్ అయిపోతాం. ఇక్కడికి వచ్చినట్లయితే ఆలోచనలు కూడా వేరుగా ఉంటాయి. ఇటువంటి ప్రదేశంలో మనం కొన్ని గంటలు గడిపినా సరే మన ఆరోగ్యం మీద కానీ మన మానసిక స్థితుల మీద కానీ చాలా దీని అయితే రిఫ్లెక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు అందరూ కూడా నేచర్కి దగ్గరగా వెళ్ళాలనే ఆలోచనతోటే ఉంటున్నారు. సో అందరం కూడా ఇటువంటి వాటికి వీలైనంత వరకు అందరూ ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు ఈ నేచర్కి దగ్గర అవుతూ ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో గడిపితే బాగుంటుంది అనేది నా అభిమతం అండి. థ్యాంక్ యూ చిట్టుబాబు గారు. థ్యాంక్ యూ శ్రీదేవి. వెరీ గుడ్, బాగా చెప్పారు. మేము లైఫ్ అట్ ఫామ్ హౌస్లోకి వచ్చామండి. ఇది చూడగానే మాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మేము ఎక్కడో రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళం ఇక్కడ ఈ సిటీలో ఇంత దూరంలో వీళ్ళు ఎందుకు ఫామ్ హౌస్ కట్టుకున్నారా అనుకున్నాము. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళ హ్యాపీనెస్ యొక్క ఏంటనేది మాకు అర్థమైంది. వీళ్ళు ఎందుకు ఇంత హ్యాపీగా వీక్లీ వన్స్ ఎందుకు వస్తున్నారు అనేది. సో ఇక్కడ మాత్రం ఈ నేచర్ అంతా కూడా మాకు బాగా నచ్చిందండి. అందరూ కూడా ఈ ఛానల్ని ఖచ్చితంగా మీరు లైఫ్ అట్ ఫామ్ హౌస్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నైస్ ఫామ్ హౌస్ చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. మేము రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చాం. ఓకే, కానీ చాలా బాగుంది. ఈ వాతావరణ పరిస్థితులు చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఆహ్లాదంగా. ఓకే, థ్యాంక్ యూ అండి. నాటుకోళ్ళు వండుకుని ఇక్కడ మనకి ఎంత నోళ్ళు ఎంత ఇది చెప్పిస్తారంటే చక్కగా మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రుచి మరిని మీ దాస్ గారు మళ్ళీ మరి ఏంటి కట్ల పొయ్యి మీద వండుకున్నాం.
ఈసారి ఫామ్ హౌస్ లో వితౌట్ పెస్టిసైడ్స్ వంకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, చిక్కుడుకాయలు ఇలా పెట్టండి. ఇవన్నీ కూడా నిజంగా మాకు బంగారం కంటే ఎక్కువ వాల్యుబుల్ గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఆవిడకి చాలా ఇష్టమండి ఆర్గానిక్ అంటే. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంతకు మించిన మాకు గిఫ్ట్లు ఏం అవసరం లేదు, ఇటువంటి చాలు. ఈ అమ్మాయి మా మేనత్త కూతురు. యాక్చువల్గా తను ఇక్కడ అపార్ట్మెంట్ కానీ విల్లా కానీ తీసుకోవాలనే ఉద్దేశంతో వచ్చింది. సో నువ్వు అలా కాదు, ఒక ఇండిపెండెంట్ సైట్ తీసుకుంది కానీ అంటే అబ్బాయి లేదక్క కొనుక్కోనక్క అంది. లేదు ఒకసారి వెళ్దాం, ఊరికే మా ఫ్రెండ్స్ ఉన్నారో తీసుకురాని తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ విల్లా మీద కానీ తనకి ఫ్లాట్ మీద కానీ ఇంట్రెస్ట్ పోయింది. అక్క తీసుకుంటే ఇటువంటిదే తీసుకుంటాను నేను అనేటువంటి ధోరణిలోకి వచ్చేసింది. ఎనీహౌ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీదేవి గారు అండ్ చిట్టిబాబు గారు. సబ్స్క్రైబ్ చేయండి, వీళ్ళ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి మీకు కూడా. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారా మన ఇవి కాయగూరలు తింటాయండి. నాకు ఆవులు రెండును, వాటికి మంచిగా ఫుడ్ అన్నమాట, మేత. వంకాయలు, టమాటాలు మంచిగా తింటాయి.